గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఈ రోజు మనం అందరం రవితేజ అన్న మాస్ మహారాజా రవితేజ అన్న గారి కొత్త ట్రీజర్ రావడం జరిగింది. సినిమా పేరు కూడా మాస్ జాతర. ఆయన ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో మాస్ మహారాజా, సో అదే ట్యాగ్ లైన్ తో వస్తున్నారు మాస్ జాతర. దీని డైరెక్టర్ కొత్త నాగవంశీ. ఓ మై గాడ్, ఓకే ఆయన మూవీస్ కూడా ఓకే ఉంటాయి, బాగుంటాయి. సో శ్రీలీల హీరోయిన్, నాకు తెలిసి హీరోయిన్ హీరో అంతగా సెట్ అవ్వరేమో అని చెప్పేస్తున్నాను నేను ముందే. ఎందుకంటే తను చిన్న పిల్లలాగా ఉంటుంది, ఆ ఫేస్ క్యూట్నెస్ కానీ. రవితేజ అన్నకి ఏమో చూద్దాం, ట్రీజర్ చూసిన తర్వాత చెప్తాను నేను సెట్ అయిందా లేదా. బట్ ప్రిడిక్షన్ చేస్తున్నాను అంతే. సో సోదొద్దు సొల్లొద్దు, ట్రీజర్ చూసిన తర్వాత రవితేజ అన్న హిట్ కొట్టబోతున్నాడా లేదా అనేది మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. ముక్కు కొత్తగా ఉంది కదా మీసాలు. క్రాక్ లుక్. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో ఏం పెడుతూ ఉంటారు. సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100 out of 100. ఇంటర్ లో నాకు 60 మార్కులే కదా. నాకంటూ ఒక హిస్టరీ ఉంది. నాకు తెలిసి విక్రమార్కుడు ఇంకోటి మాస్ జాతర. ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు, అందుకే వాడిని తగులుకున్నాం. అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? 27th ఆగస్ట్. సో ట్రీజర్ చూడడం జరిగింది. ఓకే బాగుంది, రవితేజ అన్న లుక్ బాగుంది. మనము ప్రతి హీరో నుంచి పాన్ వరల్డ్ పాన్ ఇండియా ఎక్స్పెక్ట్ చేయలేం. సో సమ్ కైండ్ ఆఫ్ హీరోస్ లైక్ బాలకృష్ణ గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు. ఎందుకంటే ఒక జనరేషన్ వరకు వీళ్ళంతా ఏలేశారనమాట. కమింగ్ ఫ్రమ్ జీరో బ్యాక్గ్రౌండ్ రవితేజ అన్న అసలు చాలా హిట్ మూవీస్, చాలా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చేయడం జరిగింది. సో మనం వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలి, కానీ వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ట్రీజర్ ఓకే అనిపించింది. సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైతే ప్రీవియస్ ఆయన తీసిన మూవీస్ ఉన్నాయో సిమిలర్ కైండ్ ఉంటాయి ఆయన స్టోరీస్. బట్ ఫన్ ఆయన దగ్గర నుంచి మంచిగా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ జోష్గా ఉంటాయి ఆయన మూవీస్. ఫన్ కానివ్వండి, వన్ లైనర్స్ కానివ్వండి చాలా బాగుంటాయి. హీరోయిన్ అయితే నాకు అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు. శృతి హాసన్ వీళ్ళైతే కొంచెం సెట్ అవుతుంది, ఎందుకంటే రవితేజ అన్న అంత యంగ్ అయితే కాదు ప్రజెంట్. సో ఓకే, ట్రీజర్ అయితే ఓకే అనిపించింది, చూడొచ్చు అన్నట్టు అనిపించింది. నీకు ఎలా అనిపించింది తమ్ముడు? మాస్ మహారాజుని ఆల్రెడీ అలా చూసేసాం మనం. మళ్ళీ అలానే అంటే కొంచెం ఓల్డ్ గానే అనిపిస్తుంది. సేమ్ లుక్, సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్. ఆల్రెడీ పోలీస్ లో కూడా మనం చూసేసాం, సేమ్ అదే. ఆ లుక్ కూడా అంతేం చేంజ్ లేదు, లుక్ కూడా సేమ్ అలా ఉంది. కొంచెం శ్రీలకి సెట్ కాదు అనిపించింది నాకు కూడా, సేమ్ అలానే. లైక్ చిన్న పిల్ల క్యూట్నెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఫన్ అయితే పక్కా ఉంటుంది. బట్ రవితేజ అన్న దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డాన్స్ అనమాట. ఫన్ బేబచ్చంగా ఉంటుంది అసలు. ఫన్ పేరు పెట్టక్కర్లే. శ్రీలీల అండ్ రవితేజ అన్న అంటే ఇంకా డాన్స్ నంబర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ అనమాట. సో వీ హోప్ ఈ మూవీ తర్వాత ఏదైనా కొత్త డిఫరెంట్ స్టోరీతో వస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. అప్పటి వరకు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ గైస్, జై హింద్.